నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రతి ఒక్కరము కూడా మానవ జన్మ తీసుకున్నాము అనంటే అసలు ఎందుకు తీసుకున్నాము? మనం ఇప్పుడు ఏదైతే బంధాలు, బాంధవ్యాలతో కొట్టుమిట్టాడుతున్నామో నిజంగా దీనికోసమే మానవ జన్మ అనేది తీసుకున్నామా? అసలు ఎందుకు మానవ జన్మ తీసుకున్నాము? మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా మనం ఈ కోరికలు, ఈ బాధ్యతలు, బంధుత్వాలు వీటిలో కొట్టుమిట్టాడటం కాదు. మనం ఖచ్చితంగా గత జన్మలో చేసుకున్న కర్మలను ఈ జన్మలో అనుభవించేంత వరకు అనుభవించినా వాటిని శాశ్వతంగా లేకుండా చేసుకొని ముక్తి పొంది భగవంతుడిలో ఐక్యమవ్వడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం మాత్రమే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా వీటన్నిటిలో ఎంతవరకు వాస్తవం అనేది ఉందో ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి గౌరంగ దర్శన్ ప్రభుజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఎమోషన్స్. అయితే దాంట్లో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అందులోంచి ముఖ్యంగా ప్రేమ అనే ఒక ఎమోషన్ని కనుక తీసుకుంటే ఇది నిజంగా ప్రేమ ఉండటం గొప్ప, అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించడం గొప్ప, ఆ వ్యక్తితో మనం ప్రేమించబడటం గొప్ప అంటారు. అసలు ఉండాల్సింది ఏది? రెండు. హ్మ్. ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా ఆ, ఎవరినైనా ప్రేమించగలగాలి, హ్మ్. ఎవరి ప్రేమనైనా పొందగలగాలి. అప్పుడే ఆ వ్యక్తిలో ఒక పరిపూర్ణత ఉన్నట్టు. ఆ ప్రేమ అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యలో మాత్రమే కాదు, ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ భగవంతుడికి వారికి ఉన్నటువంటి శాశ్వత సంబంధం మీద ఆధారపడి ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకి ఎన్నెన్నో కారణాలు ఉండొచ్చు. వీళ్ళ వీళ్ళ అందంగా ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రతిష్ట ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, ఇంకేదో టాలెంటెడ్గా ఉండొచ్చు, స్కిల్స్ ఉండొచ్చు. అవన్నీ టెంపరీ కదా, తాత్కాలికం కదా. అవును. కానీ ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నటువంటి శాశ్వత లక్షణం ఏమిటి? హ్మ్. ఇద్దరు భగవంతుడి బిడ్డలే. వాళ్ళిద్దరికీ భగవంతుడితో ఒక శాశ్వతమైనటువంటి ఆ. బాంధవ్యం ఉంది. కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులందరూ హ్మ్. నా బిడ్డలే, నా అంశలే అని అన్నాడు. మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు కేవలం వారి యొక్క అందాన్ని, చదువుని, డబ్బుని, హోదాని చూసి మాత్రమే ప్రేమించకూడదండి. ఆ. వారు భగవంతుడి బిడ్డలు అన్న విషయాన్ని చూసి ప్రేమించాలి. అది నిజమైనటువంటి ప్రేమ. హ్మ్. వారికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, శాశ్వతమైనటువంటి ఆ బంధుత్వాన్ని మనం గమనించి అలా ఎదుటి వ్యక్తిని ఒక ఆధ్యాత్మిక స్వరూపంగా, ఒక ఆత్మగా, భగవంతుడి బిడ్డగా, భగవంతుడికి భక్తుడిగానో భక్తురాలుగానో చూసి ప్రేమిస్తే అటువంటిది నిజమైనటువంటి ప్రేమ, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. హ్మ్. ఇక ప్రేమకి ఇంకేదైనా కారణం ఉందనుకోండి, మీరు ఆంధ్ర నుంచి, నేను ఆంధ్ర నుంచి కాబట్టి ప్రేమ ఉంది, ప్రాంతీయ అభిమానం అంటారు దాన్ని. మీరు మెటలర్జీ డిపార్ట్మెంట్లో బీటెక్ చేశారు, నేను కూడా అలాగే చేశాను, హ్మ్. డిపార్ట్మెంట్ ప్రేమది. మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, నేను అదే కంపెనీలో జాబ్ చేస్తున్నాను, హ్మ్. అంటే అది ఒక రకమైనటువంటి ప్రేమ. సో ప్రేమకి ఎన్నెన్నో కారణాలు ఉండొచ్చు, అవును. అవి చాలా భౌతిక కారణాలు కావచ్చు. హ్మ్. కానీ ఒక స్పిరిచువల్ రీజన్తో ప్రేమిస్తే, ఇతడు భగవంతుడి బిడ్డని ప్రేమిస్తే అది నిజమైనటువంటి ప్రేమ. హ్మ్. ఆ ప్రేమకి తారతమ్యాలు లేవు. ఆ. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భగవంతుడి బిడ్డ కాబట్టి ఒక భక్తుడికి ప్రతి వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది, హ్మ్. అభిమానం ఉంటుంది, దయా కరుణ ఉంటాయి. అది నిజమైనటువంటి ప్రేమ. ఆ. ఈరోజు డబ్బు ఉందని ప్రేమిస్తారు, రేపు అవును. పేదవాడైతే ప్రేమ పోతుంది. ఈరోజు అందం ఉందని ప్రేమిస్తారు, అందం పోతుంది, ముసలితనం వస్తుంది, అప్పుడు ప్రేమ పోయినట్ట. కాబట్టి మనం భౌతిక పరంగా ఏ కారణాల వల్ల ప్రేమించిన ఏ వ్యక్తినైనా హ్మ్. అది టెంపరరీ లవ్, ఓకే. అది తాత్కాలికమైనటువంటి ప్రేమ. హ్మ్. కానీ వారికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గుర్తించి, వారిని ఆత్మగా గుర్తించి అప్పుడు ప్రేమిస్తే వాళ్ళు జంతువులైనా, పక్షులైనా, మనుషులైనా, భారతీయులైనా, అమెరికా వాళ్ళైనా, హ్మ్. ఎవరైనా కూడా ఒక భక్తుడు, ఆధ్యాత్మిక జీవనంలో పరిపక్వత చెందినటువంటి భక్తుడు వారందరినీ ప్రేమిస్తాడు. హ్మ్. అది కొంతమంది కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు. అవును. ఒక తల్లి తన బిడ్డని ప్రేమించినంతగా ఎదుటి పక్కింట్లో ఉన్న బిడ్డని ప్రేమించలేదు. అంటే బాధ్యత కరెక్టే, ఉంటుంది. కాకపోతే తన ఉమ్, పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. హ్మ్. తన పిల్లల క్రమశిక్షణ లేకపోయినా, అందంగా లేకపోయినా, చదువు లేకపోయినా, పక్కింటి వారు ఇంకా చదువుకున్నా, అందంగా ఉన్నా, క్రమశిక్షణతో ఉన్నా, హ్మ్. ఆ,
స్వీట్గా ఉన్నా క్యూట్గా ఉన్నా అవును. తన బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఆ ప్రేమ తన మీద ఉంది కాబట్టి. నా బిడ్డలు నా బిడ్డలు అవును. బిడ్డలు అందరూ బిడ్డలే, అవును. కానీ నా బిడ్డలు కాబట్టి ప్రేమ ఎక్కడ ఎక్కువ. అంటే బాధ్యత అది మనం ఒప్పుకుంటాం. కాకపోతే చాలా సార్లు ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రేమ అనేది కేవలం సెల్ఫ్ సెంటర్గా ఉంటుంది. కానీ దాని నుంచి మనం కొంచెం బయటపడాలి. అది మన యొక్క విజన్ని కొంచెం బ్రాడెన్ చేయాలి. ఆ, అంటే ఆ, ఇప్పుడు ఆధ్యాత్మిక జీవనంలో లేని వాళ్ళు వారి యొక్క ఆ చిన్న కుటుంబం కానీ డిస్ట్రిక్ట్ కానీ దేశం కానీ అదే అంతా అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవనం చేసేవాళ్ళు గడిపేవాళ్ళు అందరూ భగవంతుడి బిడ్డలే, ఇదంతా భగవంతుడి సృష్టి అని అన్నింటినీ అందరినీ ప్రేమించగలుగుతారు. అది ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రేమకి భౌతిక ప్రేమకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఎవరిని ద్వేషించాలి. ద్వేషించాలి. అయితే ప్రభుజీ చాలామంది అంటే మనుషుల విషయానికే వస్తే ఇప్పుడు చూస్తున్నాం, అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రేమలని చెప్పి అంటున్నారు. అదంతా పక్కన పెడితే అసలు ప్రేమ అని చెప్పడం వరకే మాటలకే పరిమితమై ఉంటుంది, కానీ వ్యక్తపరిచే విషయానికి వస్తే మాత్రం అసలు ప్రేమ అనేది ఎక్కడా కనిపించదు. రకరకాలుగా అంటే మనం ఎదురు ఏది ప్రేమ అనే ఒక క్వశ్చన్ కనుక మనం వేసాము అంటే అది రివర్స్లో మనకు ఎఫెక్ట్ అయ్యి మనని క్వశ్చన్ చేసేదాకా కూడా వెళ్తుంది. నిజంగా ఎలా ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది? ప్రేమని మీరు ఏ తాత్కాలిక కారణం మీద ఆధారపడేటట్టు చేసినా కూడా ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి భౌతికంగా. అంటే మీ ప్రేమ యొక్క ఆధారం ఏమిటి, ఆ బేసిస్ ఏమిటి? పెద్ద ఫౌండేషన్ బిల్డింగ్ కట్టారు, దాని ఫౌండేషన్ ఏమిటి? ఫౌండేషన్ వీక్గా ఉంటే బిల్డింగ్ పడిపోతుంది, ఎంత అందంగా కట్టినా పడిపోతుంది. అలాగే ప్రేమని మీరు దేని మీద ఎస్టాబ్లిష్ చేశారు, ఆ ప్రేమకు ఉన్నటువంటి ప్రతిష్ట ఏమిటి, ఆ ప్రేమకు ఉన్నటువంటి ఆధారం ఏమిటి? భౌతికపరమైనటువంటి కారణాలైతే పోతుంది. వీళ్ళు నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు, ఈ రోజు నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదార్చారు కాబట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను. బాగానే ఉంది, మంచిదే, అలా ఉండాలి. ఎదుటివారి పట్ల సానుభూతి ఉండాలి, ప్రేమ అభిమానం దయ ఉండాలి. కానీ రేపు వాళ్ళు నిన్ను ఓదార్చకపోతే, తిడితే, మందలిస్తే, నిర్లక్ష్యం చేస్తే ప్రేమ పోతుందా? నిజమైన ప్రేమ అయితే ఎక్కడికి పోదు. అసలు నిజమైన ప్రేమకి నిర్వచనం ఏమిటంటే, శాస్త్రపరంగా నిర్వచనం ఏమిటంటే, ఎన్ని కారణాలున్నా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. దెర్ ఇస్ ఎవ్రీ రీజన్ టు బ్రేక్ దట్ రిలేషన్షిప్, స్టిల్ ద రిలేషన్షిప్ డజంట్ బ్రేక్, దెన్ ఇట్ ఇస్ ట్రూ లవ్. అంటే ఆ బంధవ్యం, ఆ బంధుత్వం, ఆ సంబంధం తెగిపోవడానికి లక్ష కారణాలు ఉన్నా కూడా ఆ సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని నిజమైన ప్రేమ అంటారు. ఆ ప్రేమ భగవంతుడికి మన మీద ఉంది. అందుకే మనం ఎన్ని పాపకార్యాలు చేసి, ఎంత దిగజారిపోయినా, ఎన్ని పాపకార్యాలు చేసి ఒక మానవేతర జీవరాశుల్లో జన్మించినా కూడా, అంటే ఒక పక్షిగానో, ఒక పురుగుగానో, ఒక చీమగానో ఎలా జన్మించినా కూడా భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు. మన మనసుల్లోనే పరమాత్మగా ఎప్పుడు నెలకొని ఉంటాడు. అంటే మనకి ఆయన సంబంధం మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయనకి మనతో బంధుత్వం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఆయన విడిచిపెడుతున్నా ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. అది నిజమైన ప్రేమ. భగవంతుడికి తన బిడ్డలందరి మీద ఉన్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమ. వాళ్ళు తప్పు చేసినా కూడా, శిక్షించినా కూడా వాళ్ళ మనసులో, హృదయాల్లో పరమాత్మగా నెలకొని ఉంటాడు. సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో మొత్త స్మృతి జ్ఞానమపోహనం చ. ఇంత మనల్ని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఏ ప్రేమైనా కూడా ఒక జన్మకి మాత్రమే పరిమితం. అవునా? పుట్టుక నుంచి చావు మధ్యలో మనం ఎంతో మందిని ప్రేమిస్తాం, అభిమానిస్తాం, చాలా జరుగుతుంటాయి. చచ్చిపోయిన తర్వాత అయిపోయినట్టే. అంటే ప్రేమ ఉండొచ్చు, చనిపోయిన వారి మీద కూడా ప్రేమ ఉండొచ్చు. ఎప్పటి వరకు ఉంటుంది? వాళ్ళు చనిపోయే వరకు ఉంటుంది. కానీ ఈ జనన మరణాలకి అతీతమైనటువంటి ప్రేమ భగవంతుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమను గుర్తించి ఆయన తిరిగి ప్రేమించడం నిజమైనటువంటి ప్రేమ. దాన్ని ప్రేమ భక్తి అంటారు.